రేర్‌గా ఒక వ్యక్తి ఏం చేశాడు అని చెప్పి మాత్రం మనం కొన్ని సినిమాలకెళ్తాం. అట్లాగా ఒక 'రాజమౌళి' గారి సినిమా అవ్వచ్చు. అంటే ఈయన ఏం చేశారు? అలాగే మన 'నాగేశ్వరన్' గారి సినిమా అవ్వచ్చు. వీళ్ళు ఏం చేశారని ఎళ్తాం. అట్లాగా నిజంగా నాకు 'శేష్' గారి సినిమా రిలీజ్ అవుతుంటే ఈయన ఏం చేస్తాడని చెప్పి నేను చూస్తాను సినిమా అది. అంటే అంత మంచి ఒక సినిమా వీళ్ళందరూ ఏంటంటే సినిమా తీయడం కాదండి. సినిమా హిట్ అయ్యే వరకు తీస్తూనే ఉంటారు వీళ్ళు. దట్ ఈస్ వాట్ అంటే వాళ్ళకి ఫిల్మ్ మీద ఉన్న లవ్. సార్ ఇది పొగిడితే అంటే నిజంగా అది ఒక ప్యాషన్ అది. ఒక సినిమా హిట్ అయ్యే వరకు మేము చేస్తూనే ఉంటాం అనేది ఒక ప్యాషన్ అది. అంటే మనం ఒకటి లవ్ చేసినప్పుడు ఎప్పుడు వదలం. అది వాళ్ళు ఎప్పుడు బాగుండాలనే కోరుకుంటాం. అట్లాగే వాళ్ళు సినిమాని లవ్ చేస్తారు కాబట్టి ఎప్పుడు సినిమాలు బాగుండాలని చెప్పి కోరుకుంటారు. అట్లాంటి వాళ్ళు సినిమా రిలీజ్ అవుతుంటే 100% మనం రూ. 200 రూ. 100 ఇచ్చి చూస్తానికి వెనకాడకూడదు. ఎందుకంటే మనం ఇచ్చే 100, 200 రూపీస్‌కి వాళ్ళు 500 రూపీస్ కష్టపడతారు వీళ్ళందరూ కూడాని. అంత బాగా కష్టపడే వీళ్ళ సినిమాని డెఫినెట్‌గా ఎంకరేజ్ చేయాలి. అండ్ నేను ఎనీ ఫంక్షన్ ఎవరైనా పిలిచినా ఏం చేసినా కూడా ఈ మధ్యలో అరవింద్ గారు తిట్టే తిట్లకి నేను దూరంగా పారిపోతున్నాను ఫంక్షన్‌కి రానని చెప్పి. కానీ ఫస్ట్ టైం నా లైఫ్‌లో నేను ఒక కాల్ చేసి ఈ సినిమాకి నేను ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలండి. ఫంక్షన్ ఎప్పుడు ఉంది అని చెప్పి అడిగొచ్చిన ఫంక్షన్ ఇది నేను. అంటే నాకు తెలిసి చాలా నా లైఫ్‌లో ఫస్ట్ టైం జరిగింది ఇదైతే. అంటే నేను 5 డేస్ ఏదో ఊరు నుంచి బయటికెళ్తున్నాను. మళ్ళీ వెళ్ళిపోతే అరే! ఈ సినిమాకి నేనేం కాంట్రిబ్యూట్ చేయలేనని చెప్పి పొద్దున్న 7:30కి ఆయన లెగుస్తారో లెగరో కూడా తెలీదు శేష్ గారు. నాకు పట్టని గుర్తొచ్చి ఆయనకి కాల్ చేసి ఈ ఫంక్షన్‌కి వచ్చాను. సార్ సినిమా చూశాను. గ్యారంటీగా చెప్తున్నాను. మీ రూ. 200కైతే శేష్ గారు 100% న్యాయం చేస్తున్నారు. ఈ సినిమా అయితే చూడండి. చూసి ఇట్లాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే ఎందుకంటే ఇప్పుడిప్పుడే మన తెలుగు సినిమాలో నిజంగా క్వాలిటీ చాలా బెటర్ అవుతుంది. మన 'బైకర్' గాని, ఇప్పుడు 'డెకాయిట్' గాని చూస్తే క్వాలిటీ నిజంగా అదరగొట్టేశారు వీళ్ళ మేకింగ్ గాని ఇదంతా కూడాని. మన తెలుగు సినిమా ఎప్పుడు కథను నమ్ముకుని తీస్తాము. బట్ వరల్డ్ ఈజ్ చేంజింగ్ టువర్డ్స్ టు ద మేకింగ్ ఆల్సో. అట్లాంటి ట్రెండ్‌లోకి మన తెలుగు సినిమా కూడా ఇట్లాంటి వాళ్ళ వెళ్తుంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మృణాల్ గారు జనరల్‌గా మేము ఒక సినిమాకి ఎలిగెన్స్ తీసుకురావాలంటే ప్రొడ్యూసర్స్ చాలా కష్టపడతాము. బట్ మీరు ఫ్రేమ్‌లోకి వస్తేనే ఆ సినిమాకి ఎలిగెన్స్ వస్తుంది. అండ్ మీకిచ్చే రెమ్యునరేషన్‌కి మాకు డబుల్ అయితే వసూలవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓహో! అలా చెప్పకూడదా ప్రొడ్యూసర్‌గా? ఓకే. ఓకే అండి. అండ్ సుప్రియ గారు అంటే మేమందరం మీటింగ్స్‌కెళ్తాము. అంతా బాగుండాలని కోరుకుంటాము. మీటింగ్స్ అవ్వగానే అక్కడ చాయ్, బిస్కెట్లు అన్నీ తింటాము. మళ్ళీ ఇంటికొచ్చి మా పనులు మేము చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక్క పర్సన్ ఇండస్ట్రీలో మాత్రం ఎప్పుడూ ఇండస్ట్రీ బాగుండాలి అని 80% ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తూ 20% ఆవిడ గురించి ఆలోచించుకునేదైతే సుప్రియ గారు. నేను చాలా సార్లు అడుగుతాను కూడా ఆవిడని. ఏవండీ మీకేంటి ఈ ఈ ఫిల్మ్ సొసైటీ మీద ఏంటి ఇంత లవ్? ఏంటి ఎందుకు మీరు గ్రూప్స్‌లో గాని, ఈటిల్లో గాని అంత యాక్టివ్‌గా ఉంటారు? మీకు ఇదే ఎనర్జీ మీ సొంత విషయాల మీద పెడితే ఇంకా వెళ్తారు కదా! అంటే అందరూ మీలా ఆలోచిస్తే ఎలాగండి అంటారు ఆవిడ. అండ్ అంటే మీలాంటి వాళ్ళు ఒక సొసైటీలో ఉంటే నిజంగా సొసైటీ చాలా బాగుంటుందండి సుప్రియ గారు. మీ గురించి ఈ సినిమా చాలా బాగా ఆడాలి. మీకు మంచి డబ్బులు మిగలాలని కోరుకుంటున్నాను. ఇంకో హ్యాపీనెస్ ఏంటంటే మీరు ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం వల్ల ప్రాక్టికల్‌గా చాలా ఇప్పుడు ట్రెండ్‌లో ఏం జరుగుతుందని తెలిసింది కాబట్టి ఫర్దర్‌గా ఇంకా మీరు గట్టిగా పోట్లాడతారు ఛాంబర్ మీటింగ్‌లో వీటిలోని. ఇంకా బాగా కంట్రోల్ చేస్తారు అనుకుంటున్నాం. అండ్ డైరెక్టర్ గారు మీరు మల్టీప్లెక్స్‌లో ఉన్నారు కానీ